సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కిరిబి పరిశ్రమ కార్మికులు యూనియన్ నాయకులపై విమర్శలు చేశారు. సిఐటియు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కటి సాధించలేకపోయిందని మేనేజ్మెంట్కు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులను మోసం చేసిందని నాయకులు ఆరోపించారు. అగ్రిమెంట్లో 12,500 రూపాయలు సాధిస్తామని చెప్పి 9,800కే ఒప్పుకున్నారని విమర్శించారు. కార్మికులకు మాయమాటలు చెప్పి గెలిచి తర్వాత వారి ప్రయోజనాలను కాపాడలేదని అన్నారు. రాబోయే రోజుల్లో కార్మికులు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజకీయ ఆరోపణలపై కూడా నాయకులు స్పందిస్తూ ప్రజానాయకులపై ఆధారాలు లేని విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. సిఐటి వాళ్ళు అగ్రిమెంట్ ప్రకటించడం జరిగింది గేట్ మీటింగ్లో. ఆ గేట్ మీటింగ్లో ప్రకటించిన అగ్రిమెంటు ఏమాత్రం కిరిబి కార్మికులు ఏ ఒక్కరు సమంజసంగా లేరు, యాక్సెప్ట్ చేయలేరు. నిన్న ఆల్రెడీ సిఐటి వాళ్ళు యూనియన్ ఆఫీసర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. 117 మందికి ఎవరైతే క్యాజువల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు 12 సంవత్సరాల నుండి కిరిబి కంపెనీలో పనిచేస్తున్నారు. క్యాజువల్ వాళ్ళకు 16,000 జీతం కూడా లేదు. ఈరోజు వాళ్ళు అంటారు మేము వాళ్ళకు న్యాయం చేసినామంటారు. వాళ్ళకు డైరెక్ట్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. వాళ్ళ జీతం 16,000 ఉంది, వాళ్ళకి 30,000 మినిమం శాలరీ చేయాలి. వాళ్ళందరికీ మోసం చేసి 10 సంవత్సరాలు చేయించుకున్నారు. ఇదే 8 సంవత్సరాల నుండి సిఐటి అధికారంలో ఉంది. వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు. చుక్కారాములు గేట్ మీటింగ్లో మాట్లాడిన విషయం ఏంటంటే 12,000 పైన అగ్రిమెంట్ ముద్రగుద్దుతా, ప్లస్ గ్రాడ్యుయేటీ వేస్తా, రిటైర్మెంట్ బెనిఫిట్ వేస్తా, రిటైర్మెంట్ వయసు వేస్తా, ఇంకా చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాల చుక్కారాములు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. చుక్కారాములు 12,000 పైన అగ్రిమెంట్ అన్నాడు, 9,800 అగ్రిమెంట్ చేసిండు. తర్వాత మాకు వీడియో అనేది ముఖ్యము. ప్రతి అగ్రిమెంట్లో 30 పైసలు వీడియో పెరిగేది. ఈసారి అగ్రిమెంట్లో 20 పైసలు వీడియో పెంచాడు. తర్వాత చుక్కారాము రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు చేస్తున్నాడు. ఈరోజు చుక్కారాము రిటైర్మెంట్ వయసు మళ్ళీ 58కి తీసుకొచ్చాడు. ఆ పోయిన అగ్రిమెంట్లో 6 నెలలు పెంచాడు. ఈసారి దునియా కండిషన్ పెట్టి 50కి తీసుకొచ్చాడు. ఇన్సూరెన్స్ 10 లక్షలు చేస్తున్నాడు. మైపాల్ రెడ్డి గారు 2 లక్షలు పెంచిందే. చుక్కారాము 3 అగ్రిమెంట్లు చేశాడు. షరతులకు కూడిన ఇన్సూరెన్స్ 1,00,000 రూపాయలు పెంచాడు. ఓన్లీ ఆర్ట్, న్యూరో దీనికి మాత్రమే 1,00,000 రూపాయలు వస్తుంది. మిగతా దాంట్లో 4 లక్షలే వర్తిస్తుంది. 2 లక్షల ఇన్సూరెన్స్, 2 లక్షల బఫర్. ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ అంతా బ్లాక్మెయిల్ చేసి సంతకాలు తిరిగి నీకు ఇన్సూరెన్స్లో బఫర్ ఇప్పియము, అలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సిఐటి సిద్ధాంతం అంటే మేము అనుకున్నాం సిఐటి ఎంతో మంచి చేస్తారు అనుకున్నాము. ఈరోజు కిరిబి కార్మికులు నట్టేట ముంచిండ్రు. నిన్న అంటారు 4 యూనియన్లు కలిసి పోటీ చేసేవాడు. ఆ జిఎస్ అనేటోడు ఇదే బీఆర్టీలో 6 సంవత్సరాలు పనిచేసాడు. వాడు అందులో పోయి జొర్రాడు. వానికి ఒక యూనియన్ లేదు, ఒక కథ లేదు, వాడు ఒక యూనియన్ పెట్టలేదు, ఓ జెండా లేదు. సిఐటిలో ఫౌండర్ మల్లేష్ అనే ఒక అతను ఫౌండర్ ఉన్నాడు. అతను ఫస్ట్ ప్లేస్ ఉండాలి. అతన్ని గౌరవించట్లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక జెండా తెచ్చుకోరాబోయి, జెండా తెచ్చుకొని ఆ జెండా కింద పోటీ చేయి, అప్పుడు గెలిస్తే తెలుస్తుంది. నీకు ఇదే మైపాల్ రెడ్డి గారు నువ్వు చేసిన యూనియన్ ఫండ్ ఫ్రాడ్కు మెడబట్టి నిన్ను క్యాంప్ బయటకు దొప్పిండు. నేను సిగ్గుడే నీకు. మళ్ళీ చెప్తున్నా 300 ఓట్ల మెజార్టీతో గెలుస్తావా? నీ బతుకు ఒక్కసారి ఒక ఓటుతోనే గెలిచావు, గుర్తుపెట్టుకో. అది నువ్వు ఓడీని తీసుకొని మేనేజ్మెంట్తో ఓడీని తీసుకొని అందరిని లాజ్ చేసి కంపెనీలో ఎంప్లాయీస్ అంతా లాజ్ చేసి 9,800 అగ్రిమెంట్ ఎట్లా ఒప్పుకుంటావు? వాడికి మానవత్వం లేదు. వాడు ఓన్లీ కిరిబి కంపెనీ న్యాయం చేయడం కాదు, కిరిబి కంపెనీ నాశనం చేయడానికి తయారయ్యాడు. చుక్కారాముడు ఆయన స్టేట్ లీడర్. ఆయన కూడా ఎందుకంటే తయారయ్యాడు? ఓన్లీ పైసల గురించి. పైసలతో కుమ్మక్కయ్యి ఈరోజు కిరిబి కార్మికులు 9,800కే చేశాడు. ఇంకోటి, మేము మన గేట్ మీటింగ్ రోజు పోయి అడగడానికి పోతే 10 మంది తాగి వచ్చినాడు. తాగి వచ్చినాడు ఎవరు తాగి వచ్చాడో నిరూపించుకున్న వీడియోలు ఉన్నాయి. బయట నుండి కొంతమంది నువ్వు తీసుకొచ్చినావు. మేము తీసుకొస్తే బయట నుండి నీ టెంటే ఉండదు. అది గుర్తుకు పెట్టుకో బిడ్డ. నువ్వు మాకు వార్నింగ్ ఇవ్వడం కాదు, మేము వార్నింగ్ ఇస్తే నువ్వు ఈ ఏరియాలోనే ఉండవు. నువ్వు మాకు చెప్పడం ఏందిరా భయ్? నువ్వు ఏంటి అసలు? నువ్వు కొంతమందిని ఏమంటారు, గోవాకి వెళ్ళిండ్రు అంటారు.
వాళ్ళ ఓను వాళ్ళ ఇష్టం గోవాకి వెళ్తారు. నీవు క్యాంటీన్తో 50,000 తీసుకొని విశాఖ తిప్పినావు, విశాఖపట్నం పోయి బీచ్ల పోటీ తిరిగినావు. నువ్వు మాకు చెప్తున్నావు నువ్వు 8 సంవత్సరాల క్యాంటీన్తో కుమ్మక్కయ్యి రోజు ఉప్మా పెట్టిస్తున్నావు. ఈరోజు కంపెనీలో క్యాంటీన్ మార్చడానికి ఇది షాక్ అవుతలేదు. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకటే క్యాంటీన్ ఉందా 8 సంవత్సరాలు? ఇంకా వాళ్ళని పాపం ఇంకా ఉన్న వాళ్ళకి ఏం చెప్పకుండా మొత్తం కుమ్మక్కై నాశనం చేస్తున్నాం కిరిబీ కార్మికులను. సోదరుల ఒకటే మేము ఒకటే చుక్కారాము ఏ కంపెనీ నమ్ముకున్నా నాశనం చేస్తుండు. మా కంపెనీ నమ్ముకున్నాము, ఈరోజు సర్వనాశనం చేసింది మా కంపెనీ. ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక వీడియో లేదు, రిటైర్మెంట్ వయసు లేదు, అగ్రిమెంట్ లేదు. ఏ ఒక్క పాయింట్ అయినా సాధించాలని చెప్పమన్నది గేట్. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, చుక్కారాములు నీకు దమ్ము ధైర్యం ఉంటే గేట్ కాడికి రా, మేము వస్తాం. మా పిఆర్టీ తరఫున వస్తాము, గేట్ ముందర కూర్చొని మాట్లాడుకున్నాం. మేము ఎప్పుడైనా రెడీ. నువ్వు మేనేజ్మెంట్ కుమ్మక్కై హోటల్లో పోయి మీటింగ్ పెట్టి నువ్వు కుమ్మక్కై మమ్మల్ని లాజ్ చేస్తావా? నువ్వు మమ్మల్ని విమర్శిస్తావా? ఇప్పుడు బిఎంఎస్, ఐఎన్టీసీ, టీఎన్టీసీ ఒక కుటుంబం అన్నాక విడిపోవచ్చు, కలవచ్చు. కిరిబీ కార్మికులు కలిస్తే లాస్ ఏంటి? నీ దాంట్లో 3 యూనియన్లు ఉన్నాయి. నీ దాంట్లో 3 యూనియన్లు. నీవు ఏ యూనియన్ పోయినావు? మిగతా వాళ్ళు ఏ యూనియన్? నువ్వు సిఐటి దాంట్లో జొర్రి నువ్వు చుక్కారాములు కమర్షియల్గా లాభం చూపెడతావు, అందులో పెట్టుకుంటు. రేపు చుక్కారాములు ఎత్తి తన్నినంటే నువ్వు ఎడిపోతావు. నువ్వు ఏ యూనియన్కి వెళ్తావు? గుర్తుపెట్టుకో బిడ్డ, నీవు చేసే పనులు మొత్తం ఇంకా చాలా ఉన్నాయి. నీ పొట్ట విప్పితే నువ్వు గేటు ముందర ఉరేసుకొని వస్తావు. అన్నీ ఉన్నాయి నీ చేసే పనులు. నువ్వు 300 మెజార్టీతో గెలుస్తావా? ఒక ఓటుతో గెలిచావు ఓసారి మొన్న 14 ఓటుతో గెలిచావు. నీ ముఖానికి 300 ఓట్లు వస్తే నువ్వు రాయికే సన్యాసం తీసుకుంటావు. నీ ముఖానికి 300తో గెలిస్తే నీవేంటి మాకు చెప్పేది? నీవెంత నీ బతికేంత రాబాయి? ఎవరికి హెల్ప్ చేసినావు? నువ్వు ఏ ఒక్కడికి హెల్ప్ చేసినావు? నువ్వు మాకు చెప్తున్నావా? పీజీఆర్ పీరియడ్లో ఉద్యోగాలు పలంగా పెట్టి యూనియన్ పెట్టినావు. నువ్వు యూనియన్ గురించి కామెంట్ చేస్తావా? నువ్వు ఏం చేసినావు అని చెప్పు. కిరిబీలో ఏం చేసినావు? 3 ఫ్యామిలీ కొట్టావు. 3 ఫ్యామిలీ 25 సంవత్సరాలు సెలబ్రేషన్స్కి కంపెనీ చేస్తా అంటే దానికి ఫ్యామిలీ జోడించావు. ఇదేనా నీకు చేసేది? కార్మికులకు న్యాయం చేస్తావా? కార్మికులను చెడగోపురం పెడతావా? బిడ్డ నువ్వు ఇంకోసారి మా మీద విమర్శిస్తే నీ గేటు ముందరే శాస్త్రి చెప్తాం బిడ్డ, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. కంపెనీలో తీసుకున్నాం 50 సంవత్సరాలు చేస్తున్నాం. వాళ్ళ 16 చేసి 20 చేసి 30 చేసి ఈరోజు కిరిబీలో చూస్తే సిఐటియు ఏదైతే వేతన ఒప్పందం ఉన్నదో 12,000 చేస్తున్నటువంటి చుక్కారాములు ఈరోజు విఫలమైండు. ఈరోజు 9,800 రూపాయల అగ్రిమెంట్ చేసి తన చేతులు పక్కకు పెట్టేసాడు. అది కాకుండా రిటైర్మెంట్ ఏదైతే 60 ఇయర్స్ ఉన్నదో నీ వాగ్దానం ఏదైతే నువ్వు గేట్ మీటింగ్లో 60 ఇయర్స్ అని చెప్పేసి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినావో అది కాస్త కండిషన్స్ మీద 58 ఇయర్స్ తీసుకొచ్చినావు. ఇది కరెక్ట్ ప్రాపర్ అగ్రిమెంట్ కాదు. చుక్కారాములు సిఐటి అనేది ఒక కమర్షియల్గా తయారు చేసి ఇది సిఐటి అనేది ఒక పార్టీయా లేదంటే ఇది ఒకటి కమర్షియల్ కంపెనీ అనేది అర్థమైతలేదు. ఇది ప్యూర్ కమర్షియల్. సిఐటి ఎక్కడ కూడా ఒక వార్డు మెంబర్ ఉన్నారా, ఒక కౌన్సిలరా, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి సిఐటి అనేది బాగా కమర్షియల్గా తయారైంది. ఈరోజు కిరిబీ కార్మికులను నట్టేటం వచ్చినటువంటి సిఐటియు మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నా అమలు చేయండి. ఎలాగో వేతన ఒప్పందం అయితే పోయింది. వీడియో కూడా ముందు దానికంటే కూడా తక్కువ చేసి వీడియో పాయింట్స్ కూడా ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏవైతే వేతన ఒప్పందం చేసిరో దాంట్లో విఫలమైనరు. కాబట్టి గౌరవ జిఎస్ ఆయన పేరు రాజు కిరిబీ ఏమంటారు బిఆర్టీ వాళ్ళు 10 మంది తాగొచ్చి అది ఇది అన్నారు. అది మీ కో ఎంప్లాయీస్ అనేది మీరు మర్చిపోతున్నారు. తాగొచ్చిండ్రు లేకపోతే ఇంకేదో న్యూసెన్స్ చేసింది అనేది మాట్లాడడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జిఎస్ రాజు గారు ఎవరు మాట్లాడారన్నా? మాట్లాడకండి. తాగొచ్చిరు అని చెప్పేసి ఎవరు మాట్లాడారు? రాజు అవి వీడియోస్ ఉన్నాయా, ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? కాబట్టి ఆ విధమైన లాంగ్వేజ్ మీరు మాట్లాడవద్దు. మీ తోటి ఎంప్లాయీస్ ఈరోజు ఫస్ట్ జిఎస్గా నువ్వు ఈరోజు మాధవరావు అన్నెంబడి ఉండి నువ్వు వర్క్ చేసి ఈరోజు ఆయన మీదనే నువ్వు పర్సనల్గా
దుర్భాషలు ఆడుతూ పదాజాలం ఆడడం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదున్నా కంపెనీ వెల్ఫేర్ కోసం, అందరు వర్కర్స్ వెల్ఫేర్ కోసం మీరు ఏమంటారు గెలిచిర్రు కాబట్టి మీరు దానికి లోన్ అయి ఉండాలి. కానీ ప్రతిపక్షంగా నువ్వు 12,000 కమిట్మెంట్ ఇచ్చినావు, 9,800 చేసిరు కాబట్టి వాళ్ళు నిలదీస్తున్నారు. ఆ నిలదీసేదాన్ని పక్కకు పెట్టి తాగొచ్చి న్యూసెన్స్ చేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. అది మీరు ఇమీడియట్లీ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నాను. తాగొచ్చి చేసిన వర్డ్ యూజ్ చేయాలి.